ఎదురు చూస్తామండి. Let's pray and start our meditation in the book of Revelation. ప్రార్థించుకొని ప్రకటన గ్రంథంలోని ధ్యానాలను మనం ఆరంభించుకుందాం. Father, we thank you for this day. ప్రభువా యొక్క దినముకై నీకు స్తోత్రములు. Thank you for this new day and a fresh day, and we know that you have a definite and special blessings for us for this day. ఈ నూతన దినముకై ఈ దినము ఆశీర్వాదాలకై నీకు స్తోత్రం ప్రభువా. As we meditate, your word speak to us and touch our eyes and then open our eyes that we may see wondrous things out of your word. ఈ వాక్యమును ధ్యానించుకొనిచుండగా ప్రభువా మా యొక్క కళ్ళను నువ్వు తాకండి ప్రభువా, మేము నీ యొక్క వాక్యంలో అద్భుతములు చూచుటకు. Glorify your name. నీ నామమును గణపరచుకోండి. In Jesus' name we offer this prayer, our Father. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. Beloved, last week we have seen what is the meaning of the word revelation. గడచిన వారములో ప్రకటన అన్న మాటకు మనం అర్థం చూసుకున్నామండి. Let us read once again the first chapter of Revelation and verse 1. మరొకసారి మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. The revelation of Jesus Christ, which God gave unto him to shew unto his servants things which must shortly come to pass, and he sent and signified it by his angel unto his servant John. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. So here we see servant and servants. ఇక్కడ మనము చూస్తున్నాము దాసులు మరియు దాసుడు మరియు దాసుడు. Servant is John, singular, and then servants is the believers who are receiving the message. దాసుడు అన్న మాట ఏకవచనములో ఉంటున్నది. ఈ దాసుడు అన్నది యోహాను దాసులు అని మనం చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పరిచారకులు, సేవకులుగా ఉంటున్నాము. And then we also know very clearly from this verse that the writer himself is John. ఈ వాక్య భాగంలో ఇది స్పష్టంగా ఉంటున్నది. దీన్ని రచయిత యోహాను గారుగా ఉంటున్నారు. So John becomes the main person to bring the message of God to the churches. ఇక్కడ మనము యోహాను చూస్తుంటున్నాము. యోహాను మొత్తం ఈ సందేశమును మనుషులకు బయలుపరుస్తున్నట్లు గమనిస్తాం. As I was talking to many people and presenting the gospel, many people say that our scripture, at least scripture, is not by man, it is directly from heaven. చాలా మంది మేము పరిచర్యకు వెళ్ళి చూసుకుంటుండగా చాలా మంది అంటూ ఉంటారు, ఈ యొక్క వాక్య భాగాలు ఇది మనుషుల యుద్ధ నుండి కాదు, అయితే ఇది దేవుని యుద్ధ నుండే వచ్చినది అని చెప్తారు. They claim that no man has written this, but only God wrote this and then put from heaven down to earth. ఈ మాటలు ఎవరు ఏ మనుషుడు కూడా రాయలేదు, కానీ దేవుడు తానే స్వతహాగా రాసి ఆ పరలోకం నుండి పంపించిన మాటలని చెప్తారు. But in the Bible, we don't find that. God uses human beings to be as mediums and then bring his message to the world. అలా కాదండి. అయితే దేవుడు మనుషులను తనకు మాధ్యముగా ఉపయోగం చేసుకొని
ఆ వచన భాగాలను రాయించాడు. You see, if we turn to the book of Peter, 2 Peter, పేతురు రెండవ పేతురు and then chapter 1, ఒకటో అధ్యాయము and then verses 20 and 21, we clearly know who wrote this. రెండవ పేతురు ఒకటో అధ్యాయము 21 వచనంలో మనం చూస్తాము ఇది ఎవరు రాశారు అన్న వాక్య భాగం. It says, knowing this first, that no prophecy of the scripture is of any private interpretation. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. So it's not by imagine of any human being, and it is not by any personal thoughts which were written in the Bible. ఇది ఏదో మనుషుల యొక్క ఊహ వలన రాయబడి అది ఈ యొక్క బైబిల్ రూపంలో వ్రాయబడి ఉందని మనము అనుకోకూడదు. ఇది దేవుని ప్రేరణ. Then verse 21 says, 21వ వచనంలో మనం చూస్తాము, for the prophecy came not in old time by the will of man, but holy men of God spake as they were moved by the Holy Spirit. 21వ వచనం ఇలా ఉంది, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇష్టను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. The Bible is having dual authorship. That means two authors. One is Holy Spirit gives the inspiration. At the same time, human beings are used as mediums to give the message to the world. బైబిల్ గ్రంథమును ఇద్దరి మూలకంగా రాయబడి ఉంటున్నది. మొదటి వ్యక్తి పరిశుద్ధాత్మ ఈ యొక్క వచనమును బయలుపరుచుతుండగా మనుషులు దానిని తీసుకున్న వారై మనుషుల మాధ్యముగా ఈ వాక్యము మనుషుల యొద్దకు వచ్చుట వలన వారు ప్రేరేపింపబడి రాసిన మాటలే దేవుని వాక్యము. And the word of God is definitely from God's word, and it is from God. It is from Holy Spirit, and Holy Spirit inspires you and me to bring that word to the world. వాక్య భాగమంతా కూడా దేవుని యొద్ద నుండే వచ్చి ఉంటున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో ప్రేరేపింపబడి రాసి ఉంటున్నాడు. మనుషులను ఉపయోగించుకొని మాటలు రాసి ఉంటున్నాడు. ఇది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి దైవ వాక్యము. John was a person like you and me. యోహాను మనవలే అతను ఒక సాధారణమైన వ్యక్తి ఉంటున్నాడు. But God used him to bring this message to the world. అయితే దేవుడు ఆయన్ను ఉపయోగించి ఈ సందేశమును ప్రపంచమునకు బయలుపరిచి ఉంటున్నాడు. And these revelations are great, and then it is given to the churches who are closer to Christ, and then Christ has given this as a revelation to John to encourage the believers who were going through tough and rough situation those days. లేఖనములు ప్రకటన అన్న మాటను ప్రకటన గ్రంథమును యోహానుకు ఆయన బయలుపరిచి ఉంటున్నాడు. ఆ రోజులలో బహు కఠినమైనటువంటి పరిస్థితులలో ఉండగా ఈ మాటలు క్రీస్తు యుద్ధ నుండి బయలుపరచబడి మనుషుల యుద్ధకు ఈ మాటలు చేయబడుట మనం చూస్తూ ఉంటున్నాం. So John identifies himself as the author in first chapter verse 1. 1వ అధ్యాయము 1వ వచనమును ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే
యోహాను తానే స్వయముగా దాని యొక్క గ్రంథకర్త అని వ్రాయబడి ఉందో గుర్తించగలం మనము. Then first chapter verse 4 also says that John wrote this. Shall we read it? 1వ అధ్యాయము 4వ వచనములో కూడా ఈ భాగము ప్రస్తావింపబడి ఉంటున్నది. మా భాగం చదువుకుందామండి. It says, John to the 7 churches which are in Asia. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. So John is writing to 7 churches. So it is very clear in this verse who wrote and to whom it is written. ఇక్కడ స్పష్టీకరింపబడుతున్నది ఎవరు ఈ యొక్క గ్రంథమును రాశారు అన్న మాట. ఇది యోహాను రాసి ఉంటున్నాడు. Then let's read verse 9, first chapter of Revelation and verse 9. 9వ వచనములో కూడా ఈ మాటలు ప్రస్తావింపబడి ఉన్నాయి. 9వ వచనం చదువుకుందాం. It says, I, John, who also am your brother and companion in tribulation. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలో రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించి సాక్ష్యము నిమిత్తము పాత్మసు దీపమునకు పరవశుడనైతిని. This book is having totally 22 chapters. ఈ పుస్తకములో మనం చూస్తున్నాము 22 అధ్యాయాలు ఉంటున్నాయి. And then in verse 8, 22, chapter 22, verse 8, again John claims that he is the author. 22వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాము యోహానే ఈ యొక్క గ్రంథకర్త అని. It says, and I, John, 22:8, I'm reading, it says, and I, John, saw these things and heard them, and when I had heard and seen, I fell down to worship before the feet of the angel which shewed me these things. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచిన వాడను. నేను విని చూసినప్పుడు వీటిని నాకు చూపుతున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. So John is a direct witness, and then John is the author of this because he has seen the things and then he heard it from the Lord directly. యోహాను నేరుగా సాక్షి అంటున్నాడు. తర్వాత ఆయన ఈ సంగతులన్నిటిని కూడా చూసి ఆయన రాయడం జరిగి ఉంటున్నది. So that is the reason we find here John the author, and because he heard and then he has also seen these things. ఈ కారణాన ఆయన యోహాను ఈ గ్రంథకర్త అంటున్నాడు. తానే స్వతహాగా చూసి రాసి ఉంటున్నాడు. Then secondly, let us also compare John's vocabulary with the Revelation, and then see how he uses the same vocabulary which he used in the Gospel of John. యోహాను యొక్క అక్కడ ప్రకటన గ్రంథములో ఆ యొక్క భాషా శైలిని మనం చూసినట్లయితే అది కూడా మనకు స్పష్టీకరిస్తుంది. ఆ యొక్క భాషా శైలి యోహాను యొద్ద నుండి వెలువడిందని మనం గమనించవచ్చు. In John 1:1 we read that in the beginning the word was, and the word was with God, and the word was God. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. So in the beginning the word starts from the beginning itself, and in the beginning the word was, and this word became flesh, we read in John 1:14. మనం చూస్తున్నాము ఆది యందు వాక్యమని, వాక్యమే
ఇక్కడ బయలుపరచబడి ఉంటున్నది. ఈ వాక్యము ఆ ఈ వాక్యము ద్వారా ఆరంభించబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినని 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తుంటున్నాం. So, in the beginning was the Word, and this Word is also became flesh, and the same vocabulary is used in 1 John 1:1. మనం ఈ భాగంలో సరిపోల్చి చూసుకున్నట్లయితే ఆది యందు వాక్యముటను, వాక్యము 1వ వచనంలో, 14వ వచనంలో వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించని చూస్తాం. అదే రీతిగా యోహాను పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనము చూస్తాము. ఈ మాటలను అక్కడ కూడా ప్రస్తావింపబడి ఉంటున్నాయి. And then in the book of Revelation, the same word is used in 19th chapter of book of Revelation. 19వ అధ్యాయములో, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో కూడా మనము ఆ మాటలను సరిపోల్చుకొని చూసుకొనవచ్చు. Verse 13. 13వ వచనము. It says, and he was clothed with a vesture dipped in blood, and his name is called the Word of God. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఆయన దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. So John is using his vocabulary which he used in the Gospels, is also using in the book of Revelation. యోహాను తన యొక్క భాషా శైలిని యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాము, యోహాను పత్రికల్లో మనం చూస్తూ ఉంటున్నాం, తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. Then second word which he used in the Gospels is Lamb of God. రెండవ పదమును మనం గమనించినట్లయితే ఆ దేవుని గొర్రెపిల్ల అని ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. In John's Gospel, 1st chapter, we read about this. For John 1:36, we read that the word Lamb of God is used. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో మనము గమనిస్తాము, ఆయన దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం చూస్తుంటున్నాం. Then in John 1:29 also we read that Lamb of God is used there. 1వ అధ్యాయం 29వ వచనము యోహాను సువార్తలో మనము ఆ మాటలు చూస్తున్నాము, దేవుని గొర్రెపిల్ల అని. And in the book of Revelation we read in 5th chapter verse 6. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తాము, ఆయన దేవుని గొర్రెపిల్ల అని. And then we also read in 6th chapter verse 1, to open the seal, Lamb comes forward and Lamb of God starts opening each seal. 6వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలు మొదటి దానిని విప్పడం చూస్తూ ఉంటున్నాం. And then in 7th chapter of Revelation, verse 9, also we read that Lamb of God opens the seal. 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము, ఆ యొక్క గొర్రెపిల్ల ముద్రలను విప్పడము చూస్తూ ఉంటున్నాము. Then in 12th chapter, verse 11, also we read that the Lamb of God is the main person to open the seal. తర్వాత ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తున్నాము, గొర్రెపిల్ల రక్తం బట్టి ఆమెచ్చిన సాక్ష్యమును బట్టి అని జయించిరని. Then Revelation 13:8 also gives us the clue that Lamb of God opens the seal. 13వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తున్నాము, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము అని చూస్తాం మనం.
14:1 also gives us the clue that the Lamb of God has opened the seal. 14వ అధ్యాయంలో కూడా మనము చూస్తాము ఈ గొర్రె పిల్ల అని వ్రాయబడటము ఆయన యొక్క ముద్రలను విప్పినట్లు చూస్తాం. Then few more verses like 15:3, 17, 14, 19, 9. 15వ అధ్యాయము 3వ వచనంలో మరి 16వ అధ్యాయములో కూడా మనము 17, 14 also. 17వ అధ్యాయము 14వ వచనం. Then we are also seeing 19th chapter verse 9. 19వ అధ్యాయము 19వ వచనము. Then 21, 22. 21వ అధ్యాయము 22వ వచనము. All these verses gives us the word Lamb of God, which is directly applied to Jesus Christ. ఈ వచనములన్నీ కూడా యేసుక్రీస్తు గొర్రెపిల్ల అని ఆ మాటలను సూచిస్తూ ఉంటున్నాయి. So John is using the vocabulary which is used in the Gospel of John, and then same thing is used here also. యోహాను సువార్తలో ఉపయోగించినటువంటి ఆ పదాలను ఇక్కడ కూడా ప్రకటన గ్రంథములో ఉపయోగించడము మనం గమనిస్తుంటున్నాం. Thirdly, మూడవదిగా John uses in John's Gospel 14th chapter verse 6. In John's Gospel 14th chapter verse 6. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము. John uses the word again, and Jesus says there to Philip. Philip is asking, tell us and show us the Father. ఇక్కడ చూస్తున్నాము మాకు తండ్రిని చూపించమని ఫిలిప్పు అడుగుతున్నాడు. ఆ మాటకు జవాబుగా ఈ వాక్యము రాయబడి ఉంటున్నది. And Jesus says, I am the way, the truth and the life. అందుకు యేసు ఇలా అంటున్నాడు, నేనే మార్గము సత్యమును జీవమును అని చెబుతుంటున్నాడు. Jesus is used, or Jesus is presented as truth here. యేసు స్వామి తాను సత్యమని బయలుపరుచుకుంటున్నాడు. Jesus himself is the way. ఆయన స్వతహాగానే ఆయన మార్గం అంటున్నాడు. And then Revelation, the book of Revelation also uses the word truth 10 times in the whole book. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము ఈ మాటలను 10 సార్లు రాయడం చూస్తుంటున్నాం. So it is very important to compare the vocabulary which is used in both the Gospel and Revelation, and infer that the author is none other than John himself. ఈ భాగాలను మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎవరో కాదు, యోహానే ఈ మాటలను రాసినట్లు మనం గమనిస్తుంటున్నాం. We read in Revelation 1:7. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తుంటున్నాము. Let us read. Behold, he cometh with clouds, and every eye shall see him, and they also which pierced him, and all kindreds of the earth shall wail because of him. Even so, amen. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్.
Here the word spear or stabbing or pierced is used. పొడచిన వాడు అన్నది మనం చూస్తుంటున్నాము ఇక్కడ. Same, అనగా yeah. ఆయనను పొడచిరి అని చూస్తాం. Same thing we also read in John's Gospel, 19th chapter, verse 34. ఈ యొక్క మాటను మనము యోహాను సువార్తలో 19వ అధ్యాయములో మనము చూస్తుంటున్నాము. 19వ అధ్యాయము 34వ వచనం. It says, they have pierced at his back and then the blood gushed out. ప్రక్కన పొడచెను అని చూస్తుంటున్నాము. వెంటనే రక్తము కారని చూస్తాము. So very important vocabulary which John uses both in gospel and then his gospel and then the book of Revelation. భాషా శైలిని మనం గమనించినట్లయితే ఈ యొక్క యోహాను సువార్తలోను మరియు ప్రకటన గ్రంథములోను అవి ఒకటిగా ఉంటున్నట్టు గమనిస్తుంటున్నాం. You know, John uses another word that is the tabernacle. ఐదవ పదంగా యోహాను గుడారమును చూస్తుంటున్నాం, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము. For example, in first chapter of John's Gospel, మొదటి అధ్యాయములో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉదాహరణను చూసినట్లయితే verse 14, it says, Jesus, the Word became flesh and he dwelt among us. ఆయన వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి కృపాసి సంపన్నుడుగా మన మధ్య నివసించెను అని చూస్తాం. The word dwelt in Greek is kino. వర్డ్ ఇక్కడ చూస్తున్నాము, వాక్యము అన్న మాటకు మన మధ్యన నివసించన్న మాటకు కినో అని చూస్తుంటున్నాము గ్రీక్ పదంలో. Skeno means he dwelt among us or he tabernacled among us. కెను అన్న మాటకు ఆయన మన మధ్యన వాసము చేసెను లేక ఆ యొక్క ప్రత్యక్ష గుడారము మన మధ్య ఉండెను అని మనం గమనించవచ్చు. And then he dwelt among us and his presence is around us, and what a great joy for a child of God to know that God himself is among us. ఇది ఎంతో అద్భుతకరమైనటువంటి సన్నివేశము. దేవుడు తానే స్వతహాగా మన మధ్యన మనుషుల మధ్యన వాసము చేయడము. Now, whenever we go to bus stands and railway stations, we see the bride weeping when they are separated from their parents. మనము ఈ యొక్క వివాహ కార్యక్రమంలోకి పోయి చూసినప్పుడు ఆ యొక్క పెళ్లి కుమార్తె ఆమె వధువు ఆ వాళ్ళ తల్లిదండ్రుల యొద్ద నుండి ప్రత్యేకింపబడినప్పుడు ఎంతో దుఃఖముతో వాళ్ళు ఏడవడం చూస్తూ ఉంటాం. We also see small children when they are separated from their parents, they will cry like anything, and then it's terribly they weep. పిల్లలను గమనించినట్లయితే ఎప్పుడైనా తల్లిదండ్రుల నుండి ఎడబాసినప్పుడు, తల్లిదండ్రుల నుండి దూరం అయిపోతున్నప్పుడు వారు ఎంతో ఏడుస్తారండి. Why? Because any human being wants to be closer to their parents, and they have to be always having a tight relationship with them. ఎప్పుడైతే ఈ యొక్క పిల్లలు కానీ ఎవరైనా కానీ తమ ప్రియులతో దూరంగా ఉన్నప్పుడు, దూరమైపోతున్నప్పుడు వారు ఆ యొక్క మంచి సంబంధమును వారు దాన్ని మోసుకొని వెళ్తూ ఉంటారు. They long for the fellowship, they long for togetherness.
కలిసి ఉండుటకు ఒక గొప్ప ఆశ కలిగి ఉండటం మనం చూస్తుంటున్నాం. So same thing we hear here that God wants to dwell with us, and how a child will be rejoicing to see that God is coming and dwelling with us. ఏ విధముగా తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలతో ఉంటారో ఆ సందర్భంలో ఆ యొక్క పిల్లలు ఎంతో ఆనందిస్తారు. అదే రీతిగా దేవుడు మన మధ్యన వాసం చేస్తూ ఉండగా మనము కూడా అంతే దేవుని యొక్క సన్నిధిని ఆనందిస్తూ ఉంటాం. So we will be definitely happy when we are in each other's fellowship, and then when separation comes, we definitely it pains each of us. ఎప్పుడైతే మనము కలిసి ఉంటామో ఆనందంగా ఉంటామో, ఎప్పుడైతే మనము ఎడబాటు వస్తుందో అప్పుడు అది ఎంతో నొప్పికరంగా ఉంటుంది. But here in Christ Jesus, we are connected to God, we are having a tight fellowship with Him, and what a joy which we have in Christ. ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాము, ఎప్పుడైతే మనము యేసు క్రీస్తులో అలాంటి యొక్క సంబంధం కలిగి ఉంటామో అది మహా ఆనందం కల్పించినదై ఉంటుంది. I would like to remind one more verse from the book of Job. Job saying, Lord, I know that my Redeemer liveth. So in a condition where his own body was decaying and then worms were eating up, but Job says, I know that my Redeemer liveth. మనం యోబు గ్రంథంలో కూడా ఈ మాటలు చూస్తుంటున్నాము. దేవుడు నా యొక్క విమోచకుడు నాతో నివసిస్తూ ఉంటున్నాడని. ఒకవైపు తాను ఎన్నో కురుపులతో ఉంటూ పురుగులు పట్టి కూడా ఆయన నా విమోచకుడు నాతో నివసించుచున్నాడని ఆ మాటల్లో చూస్తాం మనం. Job lost everything. Job lost everything. యోబు సమస్తమును కోల్పోయాడు. He lost his own children, he lost his property, he lost everything, and he became lonely. And in the midst of loneliness, it says, I know that my Redeemer lives. అతడు పిల్లలను పోగొట్టుకున్నాడు, తర్వాత ఆస్తిని పోయింది, సమస్తం పోయినప్పటికీ ఆయన అంటాడు నా యొక్క విమోచకుడు నివసిస్తూ నాతో ఉన్నాడు అని. One can lose his property, one can lose his children, but when his own health is affected, definitely it's more personal, but still he says, I know that my Redeemer lives. మనం చూస్తూ ఉంటున్నాము, ఒకరు తమ యొక్క సమస్తమును పోగొట్టుకుని సమస్తమును తన సొంత జీవితంలో సమస్తం పోగొట్టుకుని ఆయన అంటున్నాడు నా యొక్క రక్షకుడు నా యొక్క విమోచకుడు నాతో నివసించుతున్నాడని. When his own health is affected, still he is believing on the Lord. తన సొంత ఆరోగ్యం క్షీణించినా కూడా అతను దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. He's saying, I really believe that my Redeemer lives. అక్కడ చూస్తుంటున్నాము, ఇదిగో నేను విశ్వసిస్తున్నాను నా యొక్క రక్షకుడు విమోచకుడు నాతో నివసిస్తున్నాడని. May God's grace be upon each of us to stand and then be always with God in every situation. ప్రతి సందర్భంలో కూడా మనతో దేవుడు ఉన్నాడు, మనతో ఆయన నివసిస్తూ ఉంటున్నాడు, మనతో ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటున్నాడన్న విషయం మనము మర్చిపోకూడదు. One more verse from the book of Romans 8th chapter. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తుంటాం ఇంకొక పదము. Romans 8th chapter, we will read that portion to understand how
the fellowship need to be closer and tight with God. రోమ పత్రికలో 8వ అధ్యాయములో మనము మా భాగంలో గమనించినట్లయితే మన యొక్క సహవాసము ఎంత సన్నిహితముగా ఉండాలన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. And then it says in from verse 34, 8th chapter, verse 34, Romans. 8:34 వచనం నుండి చూసుకుందామండి. Who is he that condemneth? It is Christ that died, yea, rather that is risen again, who is even at the right hand of God, who also maketh intercession for us. రోమా 8:34 చనిపోయిన యేసుక్రీస్తు అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. So the Lord is not only died for us, but he rose again and he is interceding for us. యేసు స్వామి మన కొరకు కేవలము చనిపోవడమే కాకుండా ఆయన పునరుత్థానుడై కూడా లేచి మన పక్షాన ఆయన విజ్ఞాపన చేసినట్లు మనం గమనిస్తున్నాం. His prayer binds us with Christ, and nothing can separate us. ఆయన యొక్క ప్రార్థన మనల్ని దేవునితో కలుపుతూ ఉంటున్నది. ఏది కూడా మనల్ని క్రీస్తు నుండి ఎడబాపలేదు. Sometimes some people will be so guilty saying, I am not able to pray, I am not able to stand before God, I am not able to do this, that. మనం చాలాసార్లు అనుకుంటుంటాము, నేను ప్రార్థన చేయలేకపోతుంటున్నాను, చాలా ప్రార్థనలో నా సమయాన్ని గడపలేకపోతూ ఉంటున్నాను, ఇలా ఉంది అలా ఉందని మనము కష్టపడుతూ మాటలు చెబుతూ ఉంటాం. Beloved, we need to commit ourselves and we need to give our time in prayer and in meditation and give every day that time to God. మనం ప్రతిసారి కూడా మన యొక్క సమయాన్ని వాక్య ధ్యానములోను ప్రార్థనలోను ఎల్లప్పుడూ మనము వింటూ సతతము ఇలా చేస్తూ ఉండాలి. Sometimes if you fail, you need not to feel guilty about it, but rectify it and then once again give time to God to study the scripture and spend in his presence. ఒకవేళ అలా తప్పిపోయి మనము మనసు నొచ్చుకుంటూ జీవించడం కాదు, కానీ వెంటనే మనము దాన్ని సరి చేసుకొని పశ్చాత్తాపడి తిరిగి మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగించాలి. When we are weak, when we are not able to really fulfill what we should, but Christ stands with us and then protects us and leads us and guides us. కాబట్టి దేవుడు మనం ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో ఆ సందర్భాల్లో దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తూ మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. Now verse 35 says, 35వ వచనము ఇలా చెబుతుంది, who shall separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? Shall tribulation or distress or persecution or famine or nakedness or peril or sword? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. See, these things are in between you and Christ. They may come, they may disturb us, but they cannot separate us from Christ. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి, కానీ అవి ఉంటాయి. అయితే ఇవి మనల్ని క్రీస్తు నుండి మనల్ని ఎడబాపరవు. No, shall tribulation come and separate us? ఏ యొక్క శ్రమ కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపవు. Shall distress come and separate us? బాధ మనల్ని ఎడబాపదు. Shall persecution come and separate us? హింస మనల్ని దేవుని నుండి ఎడబాపదు. Shall famine come and separate us?
కరువు మనల్ని ఎడబాపదు. Shall nakedness come in between God and you? వస్త్రహీనత మనల్ని దేవుని నుండి ఎడబాపదు. In our ashram, we bless the children every year with a pair of clothes. మేము ఇక్కడ ఆశ్రమంలో పిల్లలకు ప్రతి సంవత్సరము బట్టలు ఇచ్చి వారిని సంతోషపరుస్తూ ఉంటాం. Each year it will be a big distress, or it will be a big question how we are going to meet this need. ప్రతి సంవత్సరం కూడా అది మాకు ఒక బాధాకరంగానే ఉంటుంది. ఎలా ఈ యొక్క గొప్ప అవసరతను మనము పూర్తి చేయగలమని. We do it in the month of December, because that is the end of the year, and then we bless them with this dress. But this year also we are looking unto God for this need. ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో, క్రిస్మస్ మాసంలో మేము ఇలా చేసి ఆ పిల్లలను ఆనందపరుస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా మేము దేవుని వైపే చూస్తూ ఉంటున్నాము. దేవుడు మాకు దాన్ని అందచేస్తాడు. Though we don't have any surety, though we don't have anyone to give us assurance that we will definitely do this for the children, we look unto the Lord, who definitely knows our need and then provides it for His glory. ఈ రోజు వరకు ఏ యొక్క ఆశ్వాసన లేదు, ఏ యొక్క వాగ్దానం లేదు. అయినప్పటికీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు దాన్ని మాకు ఒదగించి ఇస్తాడు, దాన్ని మాకు అనుగ్రహిస్తాడు అని విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటున్నాం. And then God will definitely do His work for His glory. దేవుడు తప్పకుండా తన యొక్క కార్యమును తన మహిమ కొరకు చేస్తాడండి. When God does it, it's definitely perfect and it's surprising, and may God's grace continue to be upon each of us and glorify His name. దేవుడు ఈ కార్యములను తన అనుకూల సమయంలో చేసి దానిని ఒక కనుపరిచి దేవునికి మహిమ కలుగునట్లుగా జరిపిస్తాడు. No, God tabernacled and then came down to us to live with us and to have fellowship. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము మనము చూస్తూ ఉంటున్నాము. ఆయన మన మధ్యన వాసము చేసి మనల్ని నడిపించువాడు. Nobody can separate us from His great love. మనల్ని ఆయన మన దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఏది కూడా మనల్ని ఎడబాపదు. Whoever you may be, let's commit our lives to the Lord and give ourselves into the hands of God. మనం ఎవరమైనా కూడా పర్వాలేదు, మనము మనల్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. Don't look at the situation. It may be famine, it may be nakedness, it may be distress, it may be peril, it may be sword, it may be anything, but God is standing with you in your situation. పరిస్థితుల వైపు చూడక మనము అది శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మనం వాటిని వేటిని చూడకుండా యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. He is tabernacled among us. He came down and then he is dwelling, and he wants to dwell with you, your house and your situation. ఆయన ప్రత్యక్ష గుడారముగా మన మధ్యన వాసము చేస్తూ ఉంటున్నాడు. ఆయన మన మధ్యన నివసించేవాడు మరియు ఆయన కొనసాగించేవాడుగా ఉంటున్నాడు. So shall we close our eyes and look God in prayer and say, Lord, here am I. Touch me and strengthen me. Lead me according to your will. మనమందరం కూడా కళ్ళు మూసుకొని క్షణము ప్రార్థించుకుందాము. ప్రభువా, నేను ఇక్కడ ఉంటున్నాను. ప్రభువా, నన్ను ముట్టండి, తాకండి. ప్రభువా, నన్ను ఉపయోగం చేయమని ప్రార్థించుకుందాం. Brother Harshal is here, and may I request him to offer the prayer and then commit each of us into the hand of God.
మన మధ్యన హర్షలు ఉంటున్నాడు. హర్షలు మనల్ని ప్రార్థనలో నడిపించమని ఆయన మనవి చేస్తూ ఉంటున్నాను. Shall we bow our heads in prayer? కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి. Our most gracious Heavenly Father, we thank you once again for this new day. మా కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినముకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. Especially we thank you for this Telugu classes, Lord. ప్రభువా, యొక్క తెలుగు పారాయణ క్లాసుకై నీకు స్తోత్రం ప్రభువా. Lord, as we are continuing these classes, ఈ తరగతులను మేము కొనసాగించుకొనుచుండగా ప్రభు, Lord, help us to understand whatever we are learning from your word. ఈ వాక్యములను మేము నేర్చుకుంటున్న వాక్యములను బాగా అర్థం చేసుకుంటకు మాకు సహాయం చేయండి. Lord, those who are going to watch this video, Lord, help them, bless them, and Lord, help them to understand, Lord, what your heart says. ఈ వాక్య భాగములను, ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా, నువ్వు సహాయం చేసి వారు అర్థం చేసుకున్నట్లుగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం. Once again, Lord, I commit this whole classes into your mighty hand. ఈ తరగతులన్నిటిని కూడా ప్రభువా నీ బలమైన చేతి క్రిందికి అప్పగిస్తుంటున్నాము. Lord, the upcoming classes, Lord, the class of Acts of the Apostle, I'm giving to you. అపోస్తల కార్యముల పైన జరగనైనటువంటి ఆ తరగతులను కూడా ప్రభువా నీ సన్నిధికి సమర్పించుకుంటున్నాం. Lord, help your servant, Brother Babu Rao, to teach and Lord, to take a most revelation from your word. మీ సేవకుడైన బాబురావును మీ యొక్క ఆత్మతో నింపి ఆయనకు సహాయం చేసి నడిపించండి. Once again, we thank you and commit this day into your mighty hand, Lord. మరొకసారి ఈ యొక్క సమయాన్ని నీ యొక్క చేతితో అప్పగించుకుంటూ నీకు సమర్పించుకుంటున్నామండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. So we will move to the next class, and that is Acts of the Apostles. తర్వాతి తరగతికి వెళ్తామండి. అక్కడ అపోస్తల కార్యములను గురించి ధ్యానించుకుందాం. And till Brother Babu Rao comes online, we'll wait. బాబురావు ఆన్లైన్ వచ్చే వరకు కూడా మనం వేచి ఉందాము. So just we'll wait for just few minutes till he comes online. కొద్ది క్షణాలు బాబురావు సహోదరుని కోసం వేచి ఉందామండి. So thank you so much. మీకందరికి కూడా వందనాలు, కృతజ్ఞతలు. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Yeah, Brother Baburao is coming with the word of God. బాబురావు వాక్యంతో మన యుద్ధకు ముందుకు వస్తున్నాడండి.
Before that, we would like to share some prayer requests. కొన్ని ప్రార్థన విన్నపాలు ఉన్నాయి, మీతో పంచుకుంటున్నామండి. Normally, at the end of the each year, we have an outreach program to go to different villages and to preach the gospel. ఒక ఆ యొక్క ప్రతి సంవత్సరము సంవత్సరపు అంతంలో మేము పల్లెటూరులకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటామండి. So you need to pray for us that every village which we visit may be blessed, and then there may be a deliverance wherever we go. కాబట్టి మేము పోతున్న ప్రతి పల్లెలో కూడా దేవుని యొక్క విడుదల కలుగునట్లుగా ప్రార్థన చేయండి. Then pray also for our ashram children that they may be blessed with a pair of clothes. రెండవదిగా మా యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకు, అనాథ పిల్లలకు దేవుడు ఒక జత బట్టల కొరకై దేవుడు సదుపాయం కల్పించినట్లుగా ప్రార్థన చేయండి. Thirdly, there are staff who are working to equip the children and then run the whole ministry. Now we need to pray for each and every family and every brother and sister who are working behind it. సిబ్బంది కూడా ఉంటున్నారు మాతోటి, వారు వాలంటరీగా చేస్తూ ఉంటున్నారు ఈ పరిచర్య. కాబట్టి వాళ్ళ యొక్క అవసరతలను కూడా దేవుడు తీర్చినట్లుగా ప్రార్థన చేయండి. Pray that God may meet every need in their family lives. వాళ్ళ కుటుంబ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి అవసరత దేవుడు తీర్చినట్లుగా ప్రార్థన చేయండి. And last year we could not pay anything as a remuneration every month of December, and at least this year the resources should be opened that people may contribute, and then people may come forward to support them. గడిచిన సంవత్సరంలో డిసెంబర్ మాసంలో మేము పరిచయం చేస్తున్న వారికి మేము ఏమీ ఇవ్వలేకపోయాము. దయచేసి ఈ సంవత్సరంలో దేవుడు ద్వారాలు తెరిచినట్లు, మరి మనుషులు ఇచ్చేవారు దాతలు ఇచ్చినట్లుగా కూడా ప్రార్థన చేయమని మనం చేస్తుంటున్నాము. And God definitely knows our needs, so we cry day and night for that. దేవుడు తప్పకుండా ఈ అవసరత తీరుస్తాడని మేము రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము. May God's grace come and touch each of us, and then see that His work continues for His glory. దేవుని యొక్క కృప మనల్ని వచ్చి తాకున్నట్లుగా, మరి ఈ పరిచర్య ముందుకు కొనసాగునట్లుగా కూడా ప్రార్థించండి. Our work, fourthly, our work in Chakan, we have started work in Chakan also, Brother Arshil and his wife and child. As a family, they work there. చాకన్ లో సేవ ఆరంభించాము. చాకన్ లో సోదరుడు హర్షలు మరియు ఆయన సత్యమని, మరి వారికి ఒక కూతురు ఉంటున్నది. వీరు కలిసి అక్కడ సేవ చేస్తూ ఉంటున్నారు. దయచేసి అది మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Pray for them that they may become mighty in the hands of God and be used there, because there is a lot of discouragement, because there is no a person who believes in Christ, and then there is untouched of gospel. ఈ ప్రాంతంలో, చాకన్ ప్రాంతంలో చాలా విశ్వసించే వారు చాలా తక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించడం కూడా కఠినంగా ఉంటుంది. ఎన్నోసార్లు అక్కడ నిరుత్సాహం వస్తూ ఉంటున్నది. ఇలాంటి యొక్క సవాళ్ళను ఎదుర్కొంటూ ఈ కుటుంబం అక్కడ సేవ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క మహా
విడుదల కోసము వార్త ప్రకటించబడటం కోసం కూడా ప్రార్థన చేయమని మనవి చేసుకుంటున్నాము. In Ephesians 6th chapter verse 10, our fight or our wrestle is not with flesh and blood. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే మన యొక్క పోరాటము శరీరులతో కాదు అని మనం చూస్తాము. So let's pray that God may bring a breakthrough there and revival there and touch people. Especially pray for a place called Nanekarwadi. శాఖంలో ఉన్నటువంటి నానేకర్వాడి అని ఆ ప్రాంతంలో గురించి ప్రార్థన చేయండి. ముఖ్యంగా అక్కడ దేవుని కార్యము ఆరంభము కావాలి అని ప్రార్థన చేయండి. Let's pray and break every bondage there and every force which is working behind the curtains, and then see that these satanic forces are defeated and God's name be glorified. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దురాత్మ శక్తులన్నిటిని కూడా ఎదిరించి దేవుని యొక్క సువార్త ప్రాంతంలో బలంగా ప్రకటింపబడుటకును మనుషులు దేవుని యొద్దకు వచ్చట కూడా దేవుని కార్యము అక్కడ బలముగా జరుగునట్లుగా ప్రార్థన చేయమని మనం చేస్తాము. May God's grace be brewed upon this couple, and then they may become mighty for God's glory, and then may be used for His glory. దేవుని యొక్క మహాకృప మా యొక్క ఈ సేవకుల మీద పొదుగునట్లుగా ప్రార్థన చేయండి. అక్కడ దేవుని మహిమ కొరకు కార్యం జరుగునట్లుగా ప్రార్థన చేయండి. Almost in this lockdown, it was a period, it was just blank, but we know that God is going to do greater things in the days to come, and then expect great things from His hands. ఈ లాక్డౌన్ లో అక్కడ ఏమి జరగకపోయినా కూడా మేము అక్కడ గొప్ప కార్యములు దేవుని కార్యములు జరుగునట్లుగా మనం ఎదురు చూస్తుంటున్నాం. Let's expect from God's hands mighty things. దేవుని యొక్క హస్తము నుండి గొప్ప కార్యములను ఎదురు చూస్తుంటున్నాము. God's grace continue to be upon each of us. దేవుని యొక్క కృప మన అందరిపైన సదా ఉండునుగాక. Then do not hesitate to tell your needs, because we will definitely stand with you and we will also pray for you. దయచేసి మీ అవసరతలు కూడా తెలపండి, మేము మీ గురించి ప్రార్థిస్తుంటున్నాం. Yesterday we had our fasting prayer, so we remember each of you in our prayers, fasting prayers, and then whole night prayers, and then we uphold you in the presence of God. ఉపవాస ప్రార్థనలోను రాత్రి ప్రార్థనలోను మీ అందరిని కూడా మేము జ్ఞాపకం చేసుకొని మీ కొరకు ప్రార్థిస్తున్నాము. దయచేసి మీ యొక్క అవసరతలు కూడా మాకు తెలపండి. Then introduce this course of revelation to other friends, and then involve them more for God's glory to study the scripture. ప్రకటన గ్రంథములోని ఈ యొక్క తరగతులను ఈ యొక్క కోర్సును వేరే వారికి కూడా మీరు పరిచయం చేసి వారిని కూడా ఇందులో ఎన్రోల్ చేయించమని మనం చేసుకుంటున్నాం. Because the prophet Amos prophesied saying, in the last days there will be a great famine, and famine not of food, nor of anything else, but of hearing the word of God. ఆమోసు గ్రంథములో మనం చూస్తాము రాబో దినాల్లో ఒక చివరి దినములలో వాక్యమును గురించినటువంటి కరువు రాబోతుంటున్నది. అది ఏదో ఆహారము గురించినదో కాదు కానీ మరి దేని గురించిందో కాదు కానీ అది ఆ దేవుని వాక్యమును గురించినటువంటి ఆ యొక్క గొప్ప కరువు రాబోతుందని మనం ఆమోసు గ్రంథంలో చూస్తాం. So we need to be a people who use our time when the word of God is available. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనకు అందుబాటులో ఉన్నదో అప్పుడు మన సమయాన్ని ఉపయోగం చేసుకొని వాక్యమును వినాలి. Let's expect God to really touch us through this course. ఈ యొక్క కోర్సు వలన దేవుడు మనల్ని తాకునట్లుగా మనము ఎదురు చూద్దాము. దేవుని హస్తం మనం తాకునట్లుగా ఎదురు చూద్దాము. So introduce this course to your friends, and then relatives, and then near ones, and then let them be blessed through this course.
మీ ప్రియులకు మరియు మీ యొక్క బంధువులకు, స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమమును మీరు పరిచయం చేసి వారు కూడా ఆశీర్వదింపబడినట్లుగా మనము ప్రయత్నం చేద్దామండి. So today we are having, today morning we have this class. ఈ రోజు ఉదయాన మనము ఈ యొక్క తరగతి కలిగి ఉంటున్నాము. Yesterday I was talking to one person, he said morning it is not possible. నేను నిన్నటి దినాన ఒక వ్యక్తితో మాట్లాడాను. అతడు ఉదయకాలం నాకు అనానుకూలం అండి చెప్పాడు. And then I told them we have this even in the evening 6 to 8. తర్వాత నేను సాయంకాలము 6 నుండి 8 గంటల వరకు ఉంటుందని చెప్పాను. Then evening he said he will come very late. సాయంకాలం అయితే నేను చాలా రాత్రిలో వస్తానని అన్నాడు. I said even if you come late, then we release the video next day and then you can see it whenever it is convenient for you, either late night or early morning, anytime. మధ్యరాత్రిలో వస్తున్నా లేక ఏ సమయంలో వస్తున్నా కూడా మేము ఈ యొక్క తరగతులను వీడియో రూపంలో మేము మార్చి ఉంటున్నాము. అది అయినా చూడవచ్చని మనవి చేశాము. I'm very poor in making videos or editing and all that, but Brother Arshil is definitely gifted, and then he does it day and night, working and then working without any expectation. నేను ఈ యొక్క ఎడిటింగ్ లో కానీ వీటిని డెవలప్ చేయడం లో కానీ నాకు ఆ చాకచక్యం లేదండి. అయితే సహోదరుడు హర్షలు దీన్ని సతతంగా తన యొక్క రాత్రింపగలు పని చేస్తూ కృషి చేస్తూ వీటిని మనకు అందుబాటులో ఉంచుతూ ఉంటున్నాడు. Only we have service and satisfaction, nothing else, beloved. మేము సేవ చేసి సంతృప్తి గలవారమై ఉంటున్నాము. And we expect reward from our Lord. మేము మా యొక్క బహుమానము దేవుని యొద్ద నుండి మేము ఎదురు చూస్తున్నాము. But God who rewards will never keep quiet. He will definitely bless and then lead us. దేవుడే మాకు బహుమానాలు ఇచ్చి ఆయన తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. ఇది మా ఆశ. Praise the Lord. Hallelujah. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Keep praying and may God's grace be upon each of you. మేము ప్రార్థిస్తున్నాము దేవుని యొక్క కృప మీ అందరి పైన సదా ఉండాలని. Now I am seeing Babura with exuberant and then rejoicing heart to share the word. నేను చూస్తూ ఉంటున్నాను సోదరుడు బాబురావు గారు ఆన్లైన్ లో ఉంటున్నారు. చాలా ఆనందంగా సంతోషంగా ఉదయకాలంలో మనకు కనిపిస్తుంటున్నారు. Brother Arshil, any other announcement? హర్షల్ ఏదైనా ఇంకా అనౌన్స్మెంట్ ఉంటే చెప్పండి. No, Pastor, nothing. You have already shared everything. అయ్యా మీరు అన్ని కూడా చెప్పారండి. ఇంకే అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు. Just only want to tell that evening class will be there from 6 to 8. So చిన్న ప్రకటన ఏమంటే సాయంకాలం 6 నుంచి 8 వరకు వచ్చే ఈ యొక్క తరగతులు ఉంటాయి. అది మీ గమనికలు చేస్తూ ఉంటున్నాను. So these Telugu classes will be in every Tuesday of the month. ఈ తెలుగు క్లాసెస్ ప్రతి వారము మంగళవారములో ఉంటుంది. Morning 8 to 10 and evening 6 to 8. ఉదయమున 8 నుంచి 10 వరకు, సాయంకాలము 6 నుంచి 8 వరకు ఈ తరగతులు ఉంటాయి. And if any situation comes that you cannot attend the class, so we have the video. We will post the video so you can watch it and you can learn from it. ఏ అనానుకూలత వల్ల మీరు ఒకవేళ వెనక ఈ క్లాస్ లో అటెండ్ కాకపోయినట్లయితే ఈ యొక్క వీడియోల రూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి. మీరు వాటిని చూడవచ్చు. మహానయం వెబ్సైట్ లో చూడవచ్చు. So today's class video also will be posted by the evening around 8 to 9 p.m.
ఈ రోజు యొక్క తరగతి కూడా సాయంకాలము ఈ 8 లేక 9 గంటల ప్రాంతంలో మేము దాన్ని పోస్ట్ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామండి. Yeah, so thank you so much. మీకందరికీ కృతజ్ఞతలు. So Praise over the Lord. to Hallelujah. Now, Brother Baburao, please take your time. బాబురావు గారిని ఆహ్వానిస్తా ఉంటున్నాము. దయచేసి సహోదరుడు బాబురావు మీరు సమయాన్ని తీసుకోండి. బాబురావు గారు మనను Yeah, good morning. లో నడిపిస్తాడు. Yeah, are you able to hear my voice? Yeah, are you able to hear my yes, voice? yes, we can hear you. Okay, thank you. Good morning. Good morning. శుభోదయం అండి. Yeah, good morning, sir. Thank you so much. I am very glad to be with you all in this Zoom meeting. నేను మీ యొక్క ఈ జూమ్ మీటింగ్ లో మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందకరంగా ఉంటున్నది. Really, I am sorry because of the technical problem. It was not connected properly. కొంత టెక్నికల్ problem. వల్ల Unable to come in time. Right. నేను సమయానుకూలంగా రాలేకపోయానండి. Yeah. Anyhow, it's a very good time for all of us as a children of God to sit at the awesome feet of Jesus Christ to learn from the scripture. ఏమైనప్పటికీ ఇది చాలా ఆనందకరమైనటువంటి సమయము. మనము యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్ద కూర్చొని వాక్యం ధ్యానించడం. Yeah, hope in the previous class many of you all not attended. నేను అనుకుంటున్నాను గత క్లాస్ లో తరగతిలో మీరు చాలా మంది పాలు పంపులు పొందలేదు. But God enabled you all to attend today. దేవుడు ఈ దినం మీరందరూ కూడా ఈ క్లాస్ ఈ తరగతిలో అటెండ్ అవుటకు దేవుడు సమకూర్చాడు. Yeah, we are studying the book of Acts. మనము అపోస్తల కార్యవాక్య గ్రంథమును ధ్యానించుకుంటున్నాం. Yeah, just I will before I am going to the next part of the introduction, I'll just recap the past thing that we have learned. గత వారములో మనం నేర్చుకున్న వాక్య భాగాలను నేను తిరిగి మన గమనకు తీసుకొని వస్తానండి. నా యొక్క వాక్య ధ్యానం ముందుకు వెళ్తూ క్లాస్ ఈ యొక్క తరగతి ముందుకు వెళ్ళక మునుపు ఆ యొక్క గడిచిన తరగతిలో జరిగినటువంటి విషయాలను మీ యొక్క సన్నిధిలోకి తీసుకొని వస్తాను. Yeah, the book of Acts is very important. We can say that as a fifth gospel of the New Testament. ఈ పుస్తకము అతి ప్రాముఖ్యమైనటువంటి 5వ సువార్త కూడా అంటారు. But this gospel is regarding to the disciples of Jesus Christ or the believers of Jesus Christ. ఈ యొక్క సువార్త అపోస్తలులకు మరియు ఆయన యొక్క శిష్యులకు సంబంధించింది. సువార్త చేసే వారందరికీ సంబంధించింది. Yeah, in the fourth gospel seen the gospel about Lord and Savior Jesus Christ, but book of Acts we can see the gospel or acts of the apostles relevant to us. 4 సువార్తల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను మనం చూస్తాము. అయితే ఈ 5వ సువార్త అపోస్తల కార్యములను మనము ఈ యొక్క అపోస్తలులు లేక శిష్యుల యొక్క సువార్తను గురించినటువంటి మాటలను గమనిస్తాము. This is very unique book in the New Testament. ఇది ఒక విశేషమైనటువంటి పుస్తకం. Yeah,
అయిన పుస్తకం. neither Jew nor Israel, but Gentile. అది యూదుడు కానీ లేక గ్రీకు దేశస్థుడు కానీ లేక కాదు కానీ అన్యులకు ఈ యొక్క పుస్తకం చాలా Gentile. Written by Gentile. ఈ యొక్క అన్యుడు అన్యుడు ఈ This పుస్తకం book is written by. This book is written by Gentile. Okay. ఒక అన్యుడు ఈ పుస్తకం రాసినట్లు మనం చూస్తాం. Yeah. So that is none other than Dr. Luke. ఎవరో కాదండి, ఆయన డాక్టర్ లూక్ అయి ఉంటున్నాడు. Yeah. Yes. And Luke written two books in the Bible. That is one Gospel of Luke and the book of Acts. లూకా వైద్యుడు 2 పుస్తకాలు రాసి ఉంటున్నాడు. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తలుల కార్యములు. Yeah, he gave a clear historical evidences in the book of Acts, I said. చరిత్ర రుజువులను ఆయన అందులో బయలుపరిచినట్లు మనం చూస్తాం. This is written in 62 AD, during 62 AD. క్రీస్తు శకము 62వ శతాబ్దంలో ఇది రాయబడి ఉంటున్నది. It has 28 chapters. అపోస్తల కార్యములు 28 అధ్యాయాలు కలిసి ఉంటున్నది. And this book of Acts contains about 3 significant people of God or men of God. అతి ప్రాముఖ్యమైనటువంటి 3 దైవజనులను మనము ఈ పుస్తకంలో చూస్తూ ఉంటున్నాం. Yeah, Philip and Paul. ఫిలిప్పు, అపోస్తలుడైన పౌలు, Peter. పేతురు. Peter. Yeah. So the first 12 chapters, in the first 12 chapters, it is regarding, I mean, the ministry of Peter and as well as Philip. మొదటి 12 అధ్యాయాలు పేతురు యొక్క పరిచర్యను మరి ఫిలిప్ యొక్క పరిచర్యను మనం గమనిస్తాం. Yeah. Next, in the next chapters, we can see the ministry of Paul. మిగతా 12 అధ్యాయాలలో మనము అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యను మనం చూస్తుంటాం. We have seen this book there is one book in the Old Testament that's a shadow for the book of Acts, if at all we think generally. సహజంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఛాయా పుస్తకముగా పాత నిబంధన గ్రంథంలో ఒక పుస్తకం ఉంటున్నది. ఈ పుస్తకము ఆ పుస్తకానికి ఛాయా రూపంలో ఉంటున్నది. That is the book of Joshua in the Old Testament. That is the book of Joshua in the Old Testament. యెహోషువ గ్రంథము పాత నిబంధన గ్రంథంలో మనము చూసుకుంటాము. Yeah. The book of Joshua also has come up in a very confusing situation. యెహోషువ గ్రంథము కూడా అలాంటి యొక్క చాలా సందిగ్ధ పరిస్థితుల్లో నుంచి వచ్చింది. God called Moses to the Mount of Nebo. మోసేను దేవుడు నెబో పర్వతమునకు పిలిచాడు. Moses climbed to the mountain of Nebo. నెబో పర్వతమునకు మోసే ఎక్కిన తర్వాత Then he could not return. ఆయన అక్కడి నుండి ఇంకా తిరిగి రాలేదు. Then his follower or a disciple Joshua was waiting under the mountain. కాయక కొండ క్రింది భాగంలో యెహోషువ వేచి ఉండడము గమనిస్తాము. He was under utter confusion what to do. Did not come back.
యెహోషువ చాలా చాలా తారుమారులో. చింతతో అక్కడ కొండ దిగువ భాగంలో ఉన్నట్టు మనకు చూస్తాం. Yeah, and God said to Joshua, okay, Joshua, this is your time. You have to take care of the rest of the ministry. That means lead else. కాబట్టి అలాంటి తారుమారు పరిస్థితిలో ఉండగా దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ, ఇప్పుడు నీ యొక్క సమయము, నువ్వు ఇశ్రాయేలులను ముందుకు నడిపించాలని బయలుపరిచాడు. In the same way, if at all we think about Acts, disciples were following Jesus Christ. Death అదే of రీతిగా మనం చూసినట్లయితే ఈ అపోస్తల కార్యంలో శిష్యులు యేసు స్వామిని అనుసరించేవారు. yeah. So Jesus, he died, he rose again, and he was about to ascend to the heaven. యేసు స్వామి మరణించాడు, పునరుత్థానుడయ్యాడు, తిరిగి ఆయన ఆరోహణమయ్యే సమయం వచ్చింది. And this death of Jesus confused like Joshua, because what to do? Our leader has been died, and to whom we have to follow? Who will do such a miracles? In such a discouragement, disappointment situation that the disciples were. శిష్యులందరూ కూడా చాలా దుఃఖంతో ఉంటున్నారు. యెహోషువ ఎలా దుఃఖంతో అతడు ఉంటున్నాడో అదే రీతిగా శిష్యులు కూడా చాలా దుఃఖంతో తారుమారు పరిస్థితుల్లో ఉంటున్నారు. Yeah. In the same way, as God said to Joshua to take care of the ministry of Moses, and Jesus also said, you people need not worry. I am going to send the Holy Spirit God who will lead you all and guide you all into all the truth. దేవుడు యెహోషువకు ఏ రీతిగా బయలుపరిచాడో, మోసే తర్వాత నువ్వే నాయకత్వం వహించి నువ్వు ఈ పరిచర్యను ముందుకు కొనసాగించమని చెప్పాడో, అదే రీతిగా అపోస్తలులకు కూడా యేసు స్వామి తాను విడిచిపెట్టిన ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్లమని బయలుపరిచినట్లు మనం గమనిస్తుంటున్నాం. Then Joshua has taken the leadership and he conquered he conquered all the enemies in one generation. ఆ తర్వాత యెహోషువ నాయకత్వం వహించి Yeah. ఆ తరం వారిలో ఆయన గొప్ప విజయము, తమ శత్రువుల పైన విజయము స్థాపించి ముందుకు నడిపించినట్లు చూస్తాం. In the same way, one generation, these illiterate disciples could turn the world upside down. ఈ యొక్క యేసు స్వామి యొక్క తరములో అనగా అపోస్తలుల యొక్క తరములో వాళ్ళందరూ కూడా నాగరికులైనప్పటికీ వారు ప్రపంచమును తలక్రిందులు చేయువారిగా కనిపిస్తుంటున్నారు. Yeah. So this is just the book of Joshua is showing like the book of Acts. యెహోషువ గ్రంథమును మనం పరిశీలించి చూసుకున్నట్లయితే అది అపోస్తల కార్యములకు సరి సమానంగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం పరిస్థితులకు. Yeah, and the book of Acts will act like a bridge between Gospels as well as epistles. అపోస్తల కార్యములు ఒక వంతెనగా ఉంటున్నది, సువార్తలకును మరియు పత్రికలకు వంతెనగా ఉంటున్నది. If you don't if you want to understand the gospel as well as epistles perfectly, there must be support of the book of Acts. మీరు అపోస్తల సువార్తలను పత్రికలను సరిగ్గా అర్థము చేసుకోవాలి అంటే మనకు అపోస్తల కార్యముల యొక్క సహాయము ఎంతో అవసరమైంటున్నది. A great educated William Ramsay of Scotland
actually he was forced by his friends to disprove the Bible by taking the book of Acts. స్కాట్లాండ్ దేశంకు చెందిన గొప్ప వేదాంత పండితుడు ఈ యొక్క William Ramsey. విలియం బ్రాన్స్లీ గారు ఈ యొక్క వాక్యం అపోస్తల కార్యములను ఇది దేవుని వాక్యము కాదని నిరూపించమని కొందరు ఆయనను ప్రేరేపించారు. No, they wanted to disprove the Bible by taking the book of Acts. By బైబిల్ ను అంతా కూడా అది దేవుని వాక్యము కాదని నిరూపించుటకై వారు ఈ యొక్క విలియం బ్రాన్స్లీను ఉపయోగం చేశారు. అపోస్తల కార్యములను in order to disprove the Bible, what he has done, he has picked up the book of Acts and he thought of studying the book of Acts historically. If you could find any faults, he can report the Bible is totally wrong. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఇది దేవుని వాక్యము కాదని దాన్ని నిరూపించుటకై అతడు అపోస్తల కార్యములను ఎన్నుకుని దానిలో పరిశోధన చేయటకు ముందుకు వెళ్ళాడు. Yeah, he traveled from Turkey to Jerusalem and all the nearby places, and he searched very well the facts of the facts of the book of Acts. యెరూషలేము నుండి టర్కీ మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో యేసు స్వామి ఎక్కడ సంచరించాడో, తర్వాత అపోస్తలులు ఎక్కడెక్కడ సేవ చేశారో ఆ ప్రాంతములన్నీ కూడా తిరిగి పరిశోధించాడు ఇతను. He could not find one single mistake in this historical book written by Dr. Luke. చరిత్రాత్మకమైనటువంటి ఈ పుస్తకములో ఒక్క తప్పు కూడా ఆయన ఇందులో కనుగొనలేకపోయాడు. ఈ యొక్క డాక్టర్ లూకా రాసినటువంటి ఈ పుస్తకంలో. Yeah, so he mentioned, he written a statement called Luke is the best historian if at all we consider this book of Acts. ఈ యొక్క లూకా మొదటి చరిత్రకారుడు అవుతాడండి. ఈ యొక్క పుస్తకమును మనం గమనించి చూసినట్లయితే ఈ యొక్క లూకా మొదటి చరిత్రకారుడుగా మనము గమనించవచ్చు అని ఆయన తన లేఖనంలో రాశాడు. Yeah, in the gospel Jesus Christ was the main character or God the Son, but in the book of Acts Holy Spirit God was God the book of Acts. మనము ముఖ్యమైన వ్యక్తిగా గమనించినట్లయితే సువార్తలలో యేసు స్వామి ముఖ్యంగా కేంద్రీకరింపబడి ఉంటున్నాడు. తర్వాత అపోస్తల కార్యములో దేవుడు పరిశుద్ధాత్మ ముఖ్య పాత్రను వహించి ఇక్కడ తన కార్యములను జరిగించినట్టు చూస్తాం. In the Gospels, the Gospel began from the birth of Jesus Christ from the Bethlehem, but here in the book of Acts, the church has been inaugurated in Jerusalem. మనం యొక్క వార్తల్లో చూసినట్లయితే యేసు క్రీస్తు యొక్క జననము అక్కడి నుంచి యెరూషలేము నుండి ఆరంభించి అక్కడి నుంచి సువార్త ముందు కొనసాగినట్లు చూస్తాము. అదే రీతిగా అపోస్తల కార్యములో కూడా ఈ యొక్క సంఘము అక్కడిని జననం ఎత్తినట్లు యెరూషలేములోనే జననం ఎత్తినట్లు చూస్తాము. Yeah, so this book of Acts is first it has a beginning, then a Holy Spirit guidance, after that church growth, it continues like that. ఈ యొక్క అపోస్తల కార్యములు ఒక ఆరంభము ఉన్నట్లు మనం చూస్తుంటున్నాము.
ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొనసాగింపు మరియు అపోస్తులు దానిని ముందుకు తీసుకువెళ్ళడము ఈ గమనిక ఉంది ఇందులో. After that, the got persecuted. Then because of the persecution, it has been spread all around the world, and finally they became a martyrs of Christ. అక్కడ మనం చూస్తుంటున్నాము గొప్ప హింస జరగడము, తర్వాత ఈ సంఘము చెదరిపోవడము, తర్వాత వాళ్ళందరూ అపోస్తులు కూడా హతసాక్షులుగా మారడం చూస్తుంటున్నాం. Yeah. So, for example, in the book of Acts, the church has been developing, means spreading. Second chapter. ఉదాహరణకు మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనం గమనిస్తాము సంఘము అభివృద్ధి చెందుతూ ఉన్నట్లు గమనిస్తాం. In 3rd to 6th chapter, the gospel spread into the Jerusalem. 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు యెరూషలేము అంతటా ఈ యొక్క వాక్యము దేవుని సువార్త అభివృద్ధి చెందటము చూస్తాం. Yeah. See, I would like to give in the first epistles, first 15th, Peter did ministry. In the second half, Paul did ministry. But we can see same. I mean, the Holy Spirit God clearly mentioned what all Peter did here. The same we can see in the ministry of Paul also. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్య భాగంలో మనకు బాగుగా ఇందులో రాయడము గమనిస్తాము. మొదటి 12వ అధ్యాయములలో మనము పేతురు యొక్క పరిచర్యను, అదే రీతిగా మిగతా 12 అధ్యాయాలలో ఆ యొక్క అపోస్తలులైన పౌలు యొక్క పరిచర్యను, వారిద్దరి పరిచర్యకు కూడా సమముగా ఉండుట మనం చూస్తాం. వారి కార్యములు, వారి యొక్క Peter did to Gentiles, Jews, okay, whereas Philip did ministry among Samaritans, but Paul did ministry only to the Gentiles. పేతురు అన్యులకును మరియు యూదులకును పరిచర్య చేయడం గమనిస్తాము. ఫిలిప్పు అన్యుల మధ్యన పరిచర్య చేశాడు. తరువాత అపోస్తలుడైన పౌలు అన్యుల మధ్యన సేవ చేయడము గమనిస్తాము. Yeah. So in a 3rd chapter, we can see Peter, he could heal the lame person. 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము పేతురు కుంటివాణ్ణి, అక్కడ ఉన్నటువంటి కుంటివాణ్ణి బాగు చేసినట్లు. Chapter, Paul also healed the lame person. అపోస్తలుడైన పౌలు కూడా కుంటివాణ్ణి స్వస్థపరిచినట్లు చూస్తాం. In the 5th chapter, when people were under the shadow of the healed. In the 19th chapter, people, when they touched the garment of Paul, they got healed. 5వ అధ్యాయములో అపోస్తలులు పేతురు యొక్క నీడన పడిన వారు స్వస్థపడినారు. అదే రీతిగా 19వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు యొక్క వస్త్రమును ముట్టి స్వస్థపడినట్లుగా మనం చూస్తాం. Again, in a 15th chapter, the people felt jealous on Peter, and in the same way, in a 14th chapter, 45, Jews on Paul. 15వ అధ్యాయంలో మనం చూస్తాము అపోస్తలుడైన పేతురు మీద వాళ్ళు అసూయపడినట్లు. 14వ అధ్యాయంలో అపోస్తల కార్యముల్లో అపోస్తలుడైన పౌలు మీద కూడా అసూయపడినట్లుగా చూస్తాం మనం. 8th chapter, Peter changed his side, and even in a 13th chapter, Paul also changed Simon.
different Simons, but not only one. ఇక్కడ Yeah, పేతురు సీమోనును మనము 8th ఆయన chapter in 8వ Peter. అధ్యాయంలో There in 13th chapter. పేతురు మార్చినట్లు చూస్తాము. అక్కడ 13వ అధ్యాయంలో అపోస్తలుడైన Simon, పౌలు పరిచర్య అదే రీతిగా ఉన్నట్లు మనం గమనిస్తాం. And in 9th chapter, Peter healed Tabitha, and in 21 chapter, he changed Tychicus. Paul changed Tychicus. 9వ అధ్యాయంలో తబితాను పౌలు రక్షించినట్లు చూస్తాము. ఐతకును అక్కడ అపోస్తలుడైన పౌలు మరి అక్కడ అద్భుతంగా మార్చినట్లు చూస్తామండి. In 12th chapter, Peter got delivered from the prison, as well as 21st chapter, 16th chapter, Paul got delivered from the prison. ఇక్కడ చెరసాల నుండి 12వ అధ్యాయంలో మనము పేతురు చెరసాల నుండి బయటికి రావడం చూస్తాము. మరి 6వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి బయటికి రావడం చూస్తాము. So like this, historical facts are in the book of Acts. We are going to study those week by week. ఈ విధముగా మనము చరిత్రాత్మకమైన సంగతులను ప్రతి వారము విధంగా మనము పారాయణం చేస్తాం. So I request you all not to miss this class, since it's a first introductory class. There may be, because at a time to understand the introduction, it's a little bit difficult. We are going to study the book of Acts. It will be quite interesting. అపోస్తల కార్యముల గ్రంథము చాలా ఆసక్తికరము. అయితే ఈ మొదటి ఉపోద్ఘాతములో కొంత కష్టతరంగా ఉంటుంది అర్థం చేసుకోవడము. అయితే దినాలు ముందుకు వెళ్తూ ఉండగా మనము చాలా ఆసక్తికరంగా ఈ యొక్క పుస్తకాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. Yeah. So as I said, this book was written by Luke. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము ఈ పుస్తకము లూకా రాశారండి. Yeah. To whom did Luke written? See, in the book of Acts, first chapter, first verse, I am reading here. In the first book, O Theophilus, I have dealt with all that Jesus began to do. మొదటి వచనం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన అని మాడి వాక్యంలో మనం చూస్తాం. That means, who is Theophilus? అలా అనుకుంటే థియోఫిలస్ అనేవారు ఎవరు? Whom did Luke written this? ఎవరికి ఈ పుస్తకం రాయబడి ఉంటున్నది? Dear people of God, even though he is a Gentile doctor, ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథకర్త ఒక అన్యుడు అయినప్పటికీ he is writing to Theophilus. Theophilus means, Theos means God, Philus means people of God. ఈయన థియోఫిలస్ కు రాస్తుంటున్నాడు. థియో అనగా దేవుడు, ఫిలస్ అనగా దేవుని పిల్లలని. And one more meaning is the Bible scholars say like this actually. One is he written for the God's people to be more witnesses and effective witnesses. Okay. Second thing, Theophilus means believer who was really ministering under Paul to the Paul in his ministry. కాబట్టి ఇందులో మనం గమనిస్తూ ఉంటున్నాము దేవుని పిల్లలకు రాసినట్లు. తర్వాత థియోఫిలస్ ఈ యొక్క అపోస్తలుడైన లూకాకు
ఆయన 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 ఆయనతో కలిసి ఆయన క్రింద సేవ చేస్తున్నట్లుగా ఈ మాటలు గమనించూ చేస్తూ ఉంటున్నాం. And 50% of his duration, that means duration of the Luke, 50% of the duration of Luke he spent with Peter in the ministry, and rest of the 50% of his ministry he spent with Paul. థియోఫిలస్ తన యొక్క పరిచర్యలో No, I am sorry, Luke is లూకా 50% of his ministry is spent with Peter. Rest of the 50% of his ministry is spent with Paul. లూకా మొదటి తన పరిచర్య ధర్మములో 50% పేతురుతో గడిపాడు, మిగతా 50% థియోఫిలస్ తో ఆయన పరిచర్య ధర్మం చేశాడు. That's the reason to return this book of Acts exactly as he not experienced. Your voice is breaking once again. Is it? Okay. I'll just remove this and see. Okay. Are you able? Hello? Hello, yeah. Yeah. So that's a reason. That's a reason this book of Acts perfectly into his experience. Brother, are you able to hear? Still his voice is See, breaking. that's a reason. That's a reason for Luke to write this book of Acts exactly with his out of his experience. దాని కారణాన్ని బట్టి మనం చూస్తున్నాము, తన అనుభవం బట్టి ఈ పుస్తకము అపోస్తుల కార్యములో రాయబడి ఉన్నది. Okay. Anyhow, to study the book of Acts introduction very clearly, I am following MacArthur Study Bible. నేను ఈ యొక్క గ్రంథమును విశ్లేషిస్తూ ఉంటున్నప్పుడు మెక్ఆర్థర్ స్టడీ బైబిల్ ను అనుసరిస్తూ అందులో నుండి ఈ యొక్క వాక్య భాగమును ప్రస్తావిస్తూ ఉంటున్నాను. Yeah, you can find out all the author, title, date, background, all in this MacArthur Study Bible. మెకాథర్ స్టడీ బైబిల్ లోనికి వెళ్ళి చూసినట్లయితే ఎవరు గ్రంథకర్త, వారి సమయం ఎప్పుడైంది, వారు ఏమేమి చేశారు, ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి. Yeah, we can just before I am going to conclude this, I'll just give a brief outline so that you will come to know what this book of Acts contains. Then in the next week we will study systematically. ఇందులోని అవుట్లైన్స్ ను నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క వాక్యమును ఈ దినపు యొక్క తరగతిని ముగించక మునుపు ఈ యొక్క అవుట్లైన్ ను చెప్పాలనుకుంటున్నాం. Yeah, first chapter to 8th chapter 3 verses, we can see the witnesses of Jerusalem. Witness to Jerusalem. మొదటి అధ్యాయము నుండి 8వ అధ్యాయము 3వ వచనం వరకు యెరూషలేములో సాక్షులుగా ఉంటారని రాయబడి ఉంది. Yeah, under this witness to Jerusalem, we can see the anticipation of the church. Anticipation of the church. ఈ యొక్క వాక్య భాగములో మనము సంఘము యొక్క కుతూహలత ప్రారంభము చేసేదానికి చేయుటకు వారికి ఉన్న కుతూహలతను. And under this witness to Jerusalem, we also can see the founding of the church. The founding of the church. తర్వాత ఆ సంఘము ప్రారంభం కావడం మనం చూస్తాం. The growth of the church. సంఘము అభివృద్ధి కావడము చూస్తుంటున్నాం.
in the growth of the church, apostles' teaching, healing, and enduring persecution. ఈ యొక్క సంఘ అభివృద్ధిలో అపోస్తుల యొక్క బోధ, వారి యొక్క పరిచర్య, మరి వారి యొక్క అద్భుత కార్యములు ఇవన్నీ చూస్తుంటున్నాం. Yeah. Then we also can see deacons praying, teaching during persecution. తర్వాత ఇక్కడ డీకన్స్ ను మనం చూస్తుంటున్నాము. వీరు వారి యొక్క పరిచర్యను, వారి ద్వారా జరిపింపబడిన అద్భుత కార్యములను మరియు వారు ఎలా హింసింపబడిరో ఆ విషయాలను మనం చూస్తుంటున్నాము. Yeah, from 8th to 12th chapters, we can see the witness to Judea and Samaria. 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు సమరియా దేశాలలో సాక్షులుగా ఉండటం చూస్తాం. Yeah, in witness to Judea and Samaria, we can see the gospel to the Samaria. Samaritan. వాళ్ళు సాక్షులుగా సమరయాకు యూదాకు ఉండగా సమరయాకు వారు సాక్షులుగా ఉండడం చూస్తుంటున్నాము. The conversion of Gentiles. అన్యులు దేవుని యొద్దకు రావడం మనం చూస్తుంటున్నాం. Conversion of Saul in 9th chapter. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయములో యేసు స్వామిని ఎరగడం చూస్తున్నాం. The gospel to Judea. యూదాకు సువార్త యూదా దేశమునకు ప్రకటింపబడడం చూస్తున్నాం. And the persecution of Herod and the persecution by Herod. హెరోదు వలన హింస జరగడం మనం చూస్తున్నాం. In the third part, from 13 to 28 chapters, మూడవ భాగంలో 13వ అధ్యాయం we can see witness to ends of the earth. భూది గంతముల వరకు వారు సాక్షులుగా ఉండటం చూస్తుంటున్నాం. Yeah, in this we can see the ministry of Paul. ఇందులో మనం చూస్తుంటున్నాము అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య. Yeah, first we can see Paul's first missionary journey, that is in 13th chapter to 14th chapter. 13-14 వచనములో అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి మిషనరీ జర్నీని చూస్తుంటున్నాం. In a 15th chapter, we can see the Jerusalem Council for the people who have some religious issues. తర్వాత మనం చూస్తుంటున్నాము ఆ యొక్క యెరూషలేము న్యాయ సభలో కొన్ని సమస్యలు ఉన్నట్లు. In 16th to 18th chapter, we can see second missionary journey of Paul. రెండవ మిషనరీ దండయాత్రను మనము చూస్తున్నాం 16వ అధ్యాయం నుంచి 18వ వచనం వరకు. Then in 18 to 21, we can see the third missionary journey of Paul. 18 నుండి 20 అధ్యాయములలో మూడవ మిషనరీ దండయాత్రను మనం చూస్తున్నాం. Yeah. Then we also see Paul's trials in Caesarea. That is in 21 to 26 chapters. Paul's trials in Caesarea. కైసరలో ఆ యొక్క అపోస్తలుడైన పౌలుకు వచ్చిన కష్టాలను మనం చూస్తున్నాం. Yeah. Then 27 to 28, we can see Paul's journey to Rome. 27 నుండి 28 అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు Then he was prison, even that side
Peter also he binded and he was in, and somehow both of them has been killed there. We know how Peter died. Peter died upside down on the cross, and Paul, he was. అక్కడ చూస్తాము రోమా పట్టణంలో అపోస్తలుడైన పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోవడము, అపోస్తలుడైన పౌలు తన యొక్క శిరఛేదనం చేయబడి చనిపోవడం చూస్తాం. So exactly we can see as God promised them in a book of Acts, first chapter 8 verse that you wait in Jerusalem, the Holy Spirit will come and you will be my witnesses in Jerusalem, Judea, Samaria, and till the end of the earth. We have seen this outline also. ఈ అవుట్లైన్ లో మనము చూస్తూ ఉంటున్నాము. ఇవన్నీ తర్వాత ఈ యొక్క శిష్యులు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎంతంతటను సాక్షులుగా ఉండటము గమనికగా ఉంటున్నది. Yeah, as we have seen that was in the outline also we have seen first witness to Jerusalem, witness to Judea and Samaria, then witness to the ends of the earth. సో ఈ విధముగా మనము చూస్తుంటున్నాము. వారు సాక్షులుగా యెరూషలేములోను సాక్షులుగాను, సమరయలో సాక్షులుగా, యూదాలో సాక్షులుగా ఉంటూ వారు భూదిగంతముల నివాసము వరకు సాక్షులుగా ఉండటం మనం చూసాము. Yeah, this is the book of Acts. That means the work of the disciples historically, and they witnessed to us to be his workers, co-workers in the days to come. చారిత్రకంగా ఇక్కడ గమనిస్తా ఉంటున్నాము. తన శిష్యుల యొక్క పరిచర్య ఎలా జరిగింది, దాని యొక్క కొనసాగింపు ఎలా అయినదో మనం చూస్తుంటున్నాము. Yeah, I think it's up now. Our time has completed. I thank you very much for you all, for your patience and listen. So you please be continue to attend so that we can make this class very interesting and effective. మీరందరూ కూడా ఆసక్తికరంగా ఈ మాటలను గమనిస్తూ వచ్చారు. అందుకని మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనములు. మరియు మీరు ఈ విధముగా రాబో దినాల్లో ఆసక్తితో ఈ యొక్క తరగతులలో పాలు పంపులు పొందాలని మనం చేసుకుంటున్నాం. I also I am very grateful to the Mahanaim director, Reverend Joseph, for he enabled us to come to this platform and teach and learn also. మహానయం యొక్క డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ జోసెఫ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. వారు ఈ యొక్క సదుపాయాన్ని కల్పించారు మనము వాక్యమును ధ్యానించుకున్నటకు, వాక్య పారాయణం చేయుట కొరకై. Let's close this class with a short word of prayer. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. Gracious Father, I thank you, Lord, for this wonderful time. కృపగలిగిన మా ప్రభువా, ఈ యొక్క అద్భుతమైన సమయముకై నీకు స్తోత్రములు. Thank you, Lord, for you enabled us to come together through this Zoom meeting in spite of many technical disturbances for us. మేము ఈ విధముగా జూమ్ మీటింగ్ లో నీ సన్నిధిలో ప్రభువా కూడి వచ్చుటకు మాకు ఇచ్చిన ఈ సవకాశంపై నీకు స్తోత్రములు. I thank all my dear brothers who could participate in this, learn, listen and learn, Father. ప్రభువా, మా యొక్క సహోదరులందరి గురించి ప్రార్థించుకుంటున్నాం. ఎవరెవరైతే ఈ విధముగా వచ్చి ఇందులో పాలు పంపులు పొంది నేర్చుకుంటూ ఇచ్చిన కృపకై నీకు స్తోత్రములు. Bless all our dear brothers and make them your effective witnesses in these days. ఈ విధముగా ఈ రోజు అందరం కూడా ఈ విధంగా కూడి వచ్చుటకు నువ్వు మాకు ఇచ్చినటువంటి తరుణంపై నీకు స్తోత్రములు.
In Jesus' name I pray this, Lord. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thanking one and all. అందరికీ వందనాలు. Mhm. Yeah, thank you, sir. Thank you so much for your precious Thank you. time. మీ Yeah. అద్భుతమైన విలువైన సమయం కొరకై స్తోత్రములు, వందనాలు. And definitely God is going to bless you because you are sowing honestly for the in the ministry. చాలా ఆసక్తితో మీరు దేవుని పొలములో దేవుని యొక్క సేవల విత్తనం విత్తుతుంటున్నారండి. So behalf of Mahanaim Ministry and Reverend Dr. Joseph, I once again thank you for your precious time. Thank you so much. మహానయం మినిస్ట్రీ మూలకంగాను మరియు రెవరెండ్ జోసెఫ్ వారి మూలకంగాను మీకు వందనాలు తెలియజేస్తున్నాం. And especially I want to thank Pastor Jaira also for translating for 2 hours. జయరావు కూడా మా వందనాలు తెలియజేస్తుంటున్నాము. గత రెండు గంటలుగా తర్జుమా చేస్తుంటున్నారు. May the Lord be with you. May the Lord bless you. So we'll conclude the class today. ఈ రోజున ఈ యొక్క వాక్య భాగం ఈ యొక్క ఇంకొక ముగించుకుంటామండి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. Yeah, so thank you so much. Have a blessed day. దేవునికి మీకందరికి కూడా వందనాలు. మంచి సమయము ఇక ముందున్న దినమంతా కూడా మంచి సమయం కలిగి ఉండండి. Amen. Bye. Thank you. ఆమేన్. Thank you.